ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో పనిచేస్తున్న విధానం వల్ల, గంటలు గంటలు కూర్చోవడం వల్ల, నడిచే పడుకునే పద్ధతి బాగోకపోవడం వల్ల కొంతమందికి పుట్టుకతో ఇలా కొన్ని సమస్యల వల్ల గూని సమస్య అనేది వస్తుంది. మరి గూని వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి వ్యాయామాలు చేస్తే గనక ఈ సమస్యను తగ్గించుకునే అవకాశం ఉంటుంది? వీపు భాగంలో కొవ్వు పేరుకోవటంతో కొంతమందికి కూడా అక్కడ ఉబ్బి కొంచెం కనపడతా ఉంటుంది. ఆ భాగం కొవ్వు కరగాలి. కొంతమందికి వెన్ను పూసలు వంకర తిరగటం వల్ల కూడా గూని వస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువ గంటలు వంగి కూర్చోవటం వల్ల కూడా ఆ బెండింగ్ అలవాటైపోయి ఆ షేప్ కూడా కొంత మారుతూ ఉంటుంది. ఇలా ఏ కారణాలతో అట్లా వచ్చినప్పటికీ దాన్ని నివారించుకోవటానికి మనం ఆ కండరాల్ని కొద్దిగా బెండమనివ్వకుండా సపోర్ట్ పెంచేటట్టు వెనక్కి లాగేటట్టు చేయాలి. వెన్ను పూస కూడా ముందుకు వంగిన దాన్ని కర్వ్ లైన్ చేయటానికి కూడా వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. ఆ రకాలు 3 ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ళ మీద పైకి లేచి చేతులు రెండింటిని నేల మీద ఆనిచ్చేసేసి ఇప్పుడు చూడండి, ఎడమ వైపు స్ట్రెచ్ చేయాలి. అంటే ఎడమ గూడు ఏదైతే ఉందో అది నేలకు వచ్చేటట్టుగా మనం అట్లా బెండ్ అయి స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఈసారి కుడి గూడు భాగం నేలకు టచ్ అయ్యే విధముగా బెండ్ అయి స్ట్రెచ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ అట్లా. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ వెనకాల భాగంలో గూని తగ్గడానికి, ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగడానికి చాలా మంచిది. కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటే వస్తాయి. ఇలా ఒక 10 రౌండ్స్ దాకా చేసిన తర్వాత ఇందాటి వలే చేతులను అట్లా పెట్టేసేసి ఈసారి ఎడమ చేతిని పైకి లేపి కుడి వైపుకి తీసుకొచ్చి నేల మీద అట్లా పెట్టాలి. వీపు భాగం అంతా స్ట్రెచ్ అవుతుంది. ఎడమ భుజము తల అట్లా నేల కాంతుంది. ఈసారి ఎడమ చేతిని నేల కానిచ్చి కుడి చేతిని తీసి ఎడమ వైపు నేల మీదకి అట్లా ఆనిచ్చేసి కుడి భుజము తల అట్లా నేల కానిచ్చాలి. అంటే నడువును బాగా ట్విస్ట్ చేస్తే గానీ అట్లా అన్నదనమాట, గూడు భాగం నేల కానేటట్టు. అట్లా 5-6 రౌండ్స్ కనుక చేయగలిగితే వీపు భాగంలో ఆ ఉబ్బెత్తుగా వచ్చిన గూను భాగం అంతా బాగా తగ్గుతుంది అనమాట. చివరిగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత శశాంకాసనంలో నడుమును ముందు కొంచి చేతులు చాపేసి నేల కానిస్తాం. నుదుటి భాగం మాడు భాగం నేల కాంతుంది అనమాట. ఈ శశాంకాసన స్ట్రెచ్ అట్లా పెట్టి 6 నిమిషం సేపు అట్లాగే కదలకుండా 2 నిమిషాలైనా ఉండొచ్చు అనమాట. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనం కూడా వ్యాయామాలు చేసుకుంటే గనక గూని సమస్యను రాకుండా కూడా నివారించవచ్చు. మాకు లేదు కదా అని అనుకోవడానికి లేదు. మన విధానాలు కానీ, మనం కూర్చునే విధానము, పనిచేసే విధానము తప్పైతే గనక గూని సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ విజ్ఞానాన్ని గుర్తుపెట్టుకోండి. బెస్ట్ ఇమ్యూనిటీ లీఫ్ తులసి ఆకులే. దీనికి మించిన పవర్ఫుల్ ఔషధ గుణాలను నాకు ఇంకొకటి లేదని చెప్పచ్చు. తులసి చెట్టు యొక్క ఆకు యొక్క విశేషత చాలా అద్భుతమైంది. యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ అన్ని ప్రాపర్టీస్ తులసికుంటాయి. బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పచ్చు. అలాంటి తులసి ఆకులు ఒక 10, 15, 20 ఆకులు తీసుకుని కాస్త ముక్కా చెక్కలాగా అట్లని మెత్తగా దీన్ని 1 లీటర్ నీళ్ళల్లో వేసేసేసి 5 అవర్స్ పాటు ఆ వాటర్ నుంచి చేసుకుంటాం. ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో నీళ్లలో నానేసరికి అట్లా దిగుతాయి అనమాట. పేస్ట్గా వేసాం కాబట్టి వడకట్టేసి ఆ తుక్కు తీసేసేసి ఈ ప్యూర్ వాటర్ని మనం గ్లాసులో పోసుకుని అట్లా త్రాగొచ్చు. క్రిమి సంహారక శక్తిని కలిగించే వాటర్ అనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.